హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన తెలుగు కిచెన్లో మనం చూడబోయే రెసిపీ క్యారెట్ పచ్చడి. క్యారెట్స్ తినడం ఎంత హెల్దీయో నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. క్యారెట్స్ కంటి చూపుకి, షుగర్ వ్యాధికి, ఇమ్యూనిటీ పెంచడానికి, బ్రెయిన్ హెల్త్ బూస్ట్ చేయడానికి, హార్ట్ డిసీజెస్ను రెడ్యూస్ చేయడానికి, క్యాన్సర్ను కంట్రోల్ చేయడానికి, బీపీ రెడ్యూస్ చేయడానికి, అలాగే బరువు తగ్గించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో అలాంటి అద్భుతమైన క్యారెట్స్తో టేస్టీ పచ్చడి క్విక్గా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. నేను ఒక అరకిలో క్యారెట్ తీసుకుని బాగా కడిగి పీల్ చేసి తురుము పెట్టుకున్నానండి. నాకు 3 కప్స్ దాకా క్యారెట్ తురుము వచ్చింది. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతుల పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు వేరుశనగ నూనె వేడి చేసి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. అవి కాస్త వేగగానే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడగానే 3 ఎండుమిర్చి సగానికి తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక కచ్చా పచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి కాస్త రంగు మారాక చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుని ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుములో ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అవ్వాలంటే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. క్యారెట్ తురుములో ఉన్న మాయిశ్చర్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. వేయించిన క్యారెట్ తురుము పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే చల్లారబెట్టిన తాలింపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరగా 2 నిమ్మకాయల నుంచి తీసిన రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, అద్భుతమైన క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ పచ్చడిని తడి తగలకుండా చూసుకోగలిగితే దాదాపు 15 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. ఈ కమ్మని క్యారెట్ పచ్చడిని అన్నంతో, పప్పుతో ఎలాగంటే అలా లాగించేయచ్చు. క్యారెట్ లో ఉండే న్యాచురల్ మైల్డ్ స్వీట్నెస్ తో పాటు ఫ్రెష్ నిమ్మరసంతో వచ్చిన పులుపు, ఆవాలు మెంతుల గుబాళింపు, తాలింపులోని వెల్లుల్లి ఫ్లేవర్తో పాటు కమ్మని క్రంచీనెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ముందు ఓ పట్టు పట్టేద్దాం అనిపిస్తోంది కదా. బట్ దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ ప్రెస్ చేసి ఆ తర్వాత మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని అప్పుడు ఓ పట్టు పట్టేయండి. మరి మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్.